హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ డెవిల్స్ వైఫ్ పార్ట్ 12. రణవీర్ రెడీ అయ్యి అవని రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అవని రూమ్ డోర్ కొంచెం ఓపెన్లో ఉంది. రణవీర్ రూమ్ దగ్గర నిలబడి రూమ్ లోపలికి తొంగి చూశాడు. అవని బ్లూ కలర్ లెహంగాలో అందంగా రెడీ అయ్యి ఆమె సోఫాలో కూర్చొని తన కాళ్ళకు ఉన్న అంక్లెట్స్ తీయడానికి ట్రై చేస్తుంది. అది చూసి రణవీర్ చిన్నగా నవ్వి అతను రూమ్ లోపలికి వచ్చి అవని ముందు నీల్ డౌన్ చేసి ఆమె కాలుకు పట్టుకొని ప్రేమగా తన మోకాలిపై పెట్టుకున్నాడు. అది చూసి అవని షాక్ అయ్యి రణవీర్ని చూస్తూ, రణవీర్ మీరేం చేస్తున్నారు అని అడిగింది. రణవీర్ అవని వైపు చూసి అవి సైలెంట్గా ఉండు అని అన్నాడు. ఆ మాట విని అవని సైలెంట్ అయిపోయింది. రణవీర్ ఆమె కాలికి ఉన్న అంక్లెట్స్ తీసి తన ముందు ఉన్న టేబుల్ మీద పెట్టి ఆ అంక్లెట్స్ పక్కన ఉన్న న్యూ అంక్లెట్స్ని ఆమె కాలికి పెడతాడు. అవని రణవీర్ వైపు రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలానే చూస్తుంది. రణవీర్ అవని పాదాల మీద తన పెదవులు అద్దుతాడు. అది చూసి అవని వెంటనే తన కాళ్ళను వెనక్కి తీసుకుంటుంది. రణవీర్ నవ్వుతూ పైకి లేచి నిలబడి అవనిని ప్రేమగా చూస్తూ చాలా అందంగా ఉన్నావు అవి, కానీ ఏదో మిస్ అయ్యింది. ఆ మాట విని అవని అతని వైపు చూస్తూ ఏం చూస్తున్నావు, నువ్వు ఇక్కడికి రాకూడదు, ఎవరైనా చూస్తే అది విని రణవీర్ అందంగా నవ్వుతూ నువ్వు నా భార్య అవి, ఈరోజు మన రిసెప్షన్, నేను నిన్ను చూడాలనుకుని ఇక్కడికి వచ్చాను. రణవీర్ చెప్పింది విని అవని తల కిందకి దించుకుంది. రణవీర్ అవని పక్కన సోఫాలో కూర్చొని తన చేతిని ఆమె చెంపపై ఉంచి ఆమెను ప్రేమగా చూస్తాడు. అవని తలపైకి ఎత్తి రణవీర్ని చూస్తుంది. ఆమె కళ్ళు రణవీర్ కళ్ళు కలుస్తాయి. అవని రణవీర్ కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు చూసావు కదా, ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే ఎవరైనా వస్తారు. రణవీర్ కూడా ఆమె కళ్ళలోకి చూస్తూ ఎవరు రారు, ఒకవేళ ఎవరైనా వచ్చినా వాళ్ళు మనల్ని భార్యాభర్తలు అని అనుకుని వెళ్ళిపోతారు అని చిన్నగా అన్నాడు. ఆ మాటలకి అవని చిన్నగా నవ్వింది. రణవీర్ అవని చేయి పట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు. అవని మిర్రర్లో తన్ని తాను చూసుకొని హెయిర్ సెట్ చేసుకుంది. రణవీర్ టేబుల్ మీద నుండి ఒక బింది తీసుకొని ఆమె నుదుటిపై పెట్టాడు. అవని మిర్రర్లో రణవీర్ని చూస్తూ ఉంది. రణవీర్ టేబుల్ మీద ఉన్న బ్యాంగిల్స్ తీసుకొని నెమ్మదిగా అవని చేతులకు తొడిగాడు. అవని రణవీర్ ఫేస్ వైపు చూస్తూ ఉండిపోయింది. రణవీర్ అవనికి బ్యాంగిల్స్ వేసి ఈ బ్యాంగిల్ సౌండ్స్ చాలా చాలా ఇష్టం అని చెబుతూ అతను ఆమె బ్యాంగిల్స్ని మెల్లగా కదిలించగానే ఆ బ్యాంగిల్స్ గలగలమన్నాయి. రణవీర్ అవని చేతులు మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. అది చూసి అవని బ్లష్ అవుతూ చిన్నగా నవ్వింది. రణవీర్ అవని హెయిర్ని సైడ్కి జరిపి ఆమె మెడలో నెక్లెస్ పెట్టాడు. రణవీర్ వేళ్ళు అవని వెన్నును తాకగానే ఆమె కళ్ళు వాటంతట అవే మూసుకుపోయాయి. ఆమెకి లోపల ఏదోలా ఉంటుంది. రణవీర్ అవనిని చైర్లో నుండి లేపి తన వైపు తిప్పుకొని టేబుల్ మీద నుండి కాటుకు తీసుకొని ఆమె చెవుల వెనుక పెట్టి ఇప్పుడు నీకు ఎవరి దిష్టి తగలదు అని అన్నాడు. ఆ మాట విని అవని నవ్వుతూ అతని వైపు చూస్తుంది. రణవీర్ ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. అవని ఆ ముద్దు ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది. మరుక్షణమే రణవీర్ నవ్వుతూ అవనిని ఎత్తుకున్నాడు. అవని రణవీర్ని చూసి బ్లష్ అవుతూ తన తలను అతని చెస్ట్‌పై ఆనించింది. మరోవైపు ఈషా పార్టీకి వచ్చింది. ఆమె చాలా షార్ట్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యుంది. ఆ డ్రెస్‌లో ఆమె చాలా అందంగా ఉంది. ఆ పార్టీకి వచ్చిన వారిలో కొంతమంది ఆమె వైపే చూస్తున్నారు. అబ్బాయిలు కూడా ఆమెనే చూస్తున్నారు. కానీ ఇషా మాత్రం ఎవరిని పట్టించుకోలేదు. ఆమె చుట్టూ చూస్తుంది. అంత పెద్ద పార్టీని చూసి ఆమె అవని మీద చాలా కోపం వచ్చింది. అవని రణవీర్, రుద్ర, రాజ్‌వీర్‌లను పెళ్లి చేసుకుందని జెలసీ కూడా వేసింది ఆమెకి. అవని రాజ్‌వీర్‌ని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే తను రాజ్‌వీర్‌ని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోకి వచ్చేది. కొన్ని రోజుల తర్వాత రాజ్‌వీర్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకొని ఆ ఇంటిని తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని ఈషా అనుకుంది. కానీ అవని ఆమె ప్లాన్ సక్సెస్ అవ్వకుండా చేసింది. అవని గురించి ఆలోచిస్తుంటే ఇషాకి ఆమె మీద చాలా కోపం వచ్చింది. ఆమెకు వెంటనే అవనిని చంపేయాలనిపించింది. కొంచెం సేపటి తర్వాత అమర్, గాయత్రి, ప్రజ్ఞ పార్టీ దగ్గరికి వస్తారు. రాజ్‌వీర్ కూడా పార్టీ జరిగే దగ్గరికి వచ్చి ఈషా వైపు చూసి నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళబోతాడు. కానీ పార్టీలో ఎవరు అతన్ని, ఈషాను కలిసి చూడటం ఇష్టం లేక అమర్ రాజ్‌వీర్‌ని ఈషా దగ్గరికి వెళ్లకుండా ఆపుతాడు. రాజ్‌వీర్ తనకి ఇష్టం లేకపోయినా అమర్ మాట విని ఆగిపోతాడు. అప్పుడే అమర్ స్టేజ్ పైకి వెళ్ళి మైక్ చేతిలోకి తీసుకొని చిరునవ్వుతో అందరి వైపు చూసి ఈరోజు నేను నా ముగ్గురు మనవళ్ళ భార్యని మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. నా మనవరాలు అవని. అవని నా గ్రాండ్ సన్స్ రణవీర్, రుద్ర, రాజ్‌వీర్ ముగ్గురికి భార్య. ఒకే అమ్మాయి ఆ ముగ్గురిని ఎందుకు పెళ్లి చేసుకుందో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు. దీని వెనక ఒక కారణం ఉంది. నా ముగ్గురు మనవళ్ళ జాతకంలో ఒక దోషం ఉంది. దాని కారణంగా వారు నెలలోపు మరణించే ప్రమాదం ఉంది.
కానీ నా మనవళ్ళ జాతకంలోని దోషాన్ని తొలగించే అమ్మాయి అవని. అందుకే నా ముగ్గురు మనవళ్ళకు అవనితో పెళ్లి జరిగింది. అవనికి కూడా ఈ పెళ్లి ఇష్టమే. అవని కూడా ఈ పెళ్లితో చాలా హ్యాపీగా ఉంది. సో, ఇప్పుడు నా మనవరాలు అవనికి, నా మనవళ్ళకి వెల్కమ్. ముగ్గురు స్టేజ్ పైకి రండి అని అన్నాడు. ఆ మాటలు విని రణవీర్ అవనిని ఎత్తుకుని స్టేజ్ పైకి వెళ్ళాడు. రుద్ర కూడా వాళ్ళతోనే ఉన్నాడు. ఆ ముగ్గురిని అలా కలిసి చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్ర, అవని, రణవీర్లను కలిసి చూసి అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. కానీ ఈష అవని వైపు కోపంగా చూసింది. ఈష కన్నా అవని చాలా అందంగా ఉంది. అవని స్టేజ్ పైకి రాగానే అందరి దృష్టి ఆమె వైపు మళ్ళింది. సింపుల్‌గా ఉన్న అవని చాలా అందంగా ఉంది. రాజ్‌వీర్ అవని మీద నుండి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అతను కూడా అవని వైపు చూస్తూ ఉండిపోయాడు. ఈషా కోపంగా రాజ్‌వీర్ దగ్గరికి వచ్చి అతని చేయి పట్టుకుంది. రాజ్‌వీర్ తల తిప్పి తన చేయి పట్టుకున్న ఈషా వైపు చూశాడు. ఈషా కోపంగా రాజ్‌వీర్‌ని చూస్తూ నేను వచ్చినప్పటి నుండి నువ్వు నాకంటే నీ సో కాల్డ్ భార్య వైపే ఎక్కువగా చూస్తున్నావు. ఆ అవని నాకంటే అందంగా ఉందా? అదే నిజమైతే నన్ను వదిలేయ్. నేను మళ్ళీ మీ ఇద్దరి మధ్యకు రాను అని చాలా కోపంగా అంది. ఆ మాటలు విని రాజ్‌వీర్ ఈషా చేయి పట్టుకుని లేదు బేబీ అలాంటిదేమీ లేదు. నేను నార్మల్‌గానే ఆ అవిని చూస్తున్నాను. నీకంటమైన అందమైన అమ్మాయి నాకు కనిపిస్తుందా? ఈ ప్రపంచంలో నీకంటే అందమైన వారు ఎవరూ లేరు. ప్లీజ్ బేబీ ఈ చిన్న విషయానికి అంత కోపంగా ఉండకు. రాజ్‌వీర్ చెప్పింది విని ఈషా చిన్నగా నవ్వింది. అమర్ అందరి వైపు చూసి రుద్ర, రణవీర్, రాజ్‌వీర్, అవని ఇక్కడికి రండి. ఇప్పుడు కేక్ కటింగ్. మీ నలుగురు కలిసి కేక్ కట్ చేయాలి. అది విని రాజ్‌వీర్ అమర్ వైపు చూసి తాతయ్య నేను రావడం అవసరమా అని అన్నాడు. ఆ మాట విని అమర్ కోపంగా అవును నువ్వు కూడా అవని భర్తవే. కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి. వచ్చి కేక్ కట్ చేయి. రాజ్‌వీర్‌కి ఇష్టం లేకపోయినా అతన్ని బలవంతంగా స్టేజ్ పైకి తీసుకువెళ్లారు. రణవీర్, రుద్ర, అవని స్టేజ్ పైకి వస్తున్నా రాజ్‌వీర్ వైపు చూశారు. అప్పుడే ఒక పెద్ద కేక్‌ని స్టేజ్ పైకి తీసుకొచ్చారు. రుద్ర, రణవీర్, అవని పక్కన ఉంటే రాజ్‌వీర్ రుద్ర పక్కన నిలబడ్డాడు. ఆ నలుగురు ఒకరి చేతుల్లో ఒకరు పట్టుకుని కేక్ కట్ చేశారు. కొంచెం సేపటి తర్వాత పార్టీ స్టార్ట్ అవుతుంది. ఈషా రాజ్‌వీర్ దగ్గరికి వెళ్లి నవ్వుతూ రాజ్‌వీర్ మనం డాన్స్ చేద్దామా అని అడిగింది. రాజ్‌వీర్ నవ్వుతూ సరే అని తల ఊపి ఆమె చేయి పట్టుకొని స్టేజ్ పైకి వెళ్లి డాన్స్ చేస్తారు. రాజ్‌వీర్, ఈషా ఇద్దరూ కలిసి డాన్స్ చేయడం చూసి గాయత్రి, అమర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళ వైపు చూస్తుంటారు. రుద్ర అవని దగ్గరికి వచ్చి రా మనం కూడా డాన్స్ చేద్దాం అని చెప్పి అతను అవని వైపు చేయి చాపగానే అవని చిన్నగా నవ్వి తన చేతిని అతని చేతిలో వేసింది. రుద్ర అవనిని స్టేజ్ పైకి తీసుకువెళ్ళగానే పాట చేంజ్ అవుతుంది. రుద్ర అవని ఒక చేతిని పట్టుకొని మరో చేతిలో ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆమె దగ్గరగా లాక్కున్నాడు. అది చూసి అవని నవ్వుతూ అతని కళ్ళలోకి చూసింది. రుద్ర అవని వైపు ప్రేమగా చూస్తూ అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. అవని కళ్ళు మూసుకుంటుంది. రుద్ర అవనిని వెనక్కి తిప్పి వెనక నుండి తన చేతుల్లోకి తీసుకొని అవని వైపు చూస్తాడు. అవని తన చేతిని అతని భుజం మీద వేసి అతని వైపు ఫేస్ తిప్పగానే రుద్ర ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. ఆ తర్వాత రుద్ర ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె ఫేస్‌ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టాడు. అది చూసి అవని బ్లష్ అయ్యి మ్యూజిక్‌కి తగ్గట్టు డాన్స్ చేస్తూ రుద్ర వైపు చూస్తూ ఏం చేస్తున్నావు రుద్ర? అందరూ మన వైపే చూస్తున్నారు. నన్ను వదులు అని చెబుతూ ఆమె అతని నుండి కొంచెం దూరం జరగగానే రుద్ర అవని చేతిని పట్టుకొని మరో చేతిని ఆమె నడుము వెనక వేసి తన దగ్గరికి లాక్కొని చేతుల్లోకి తీసుకున్నాడు. మ్యూజిక్, సాంగ్ అయిపోయింది. రాజ్‌వీర్, ఈషా స్టేజ్ దిగి కిందకి వచ్చారు. కానీ రుద్ర ఇంకా అక్కడే ఉన్నాడు. అవని అతని చేతుల్లో ఉంది. అందరూ వారినే చూస్తున్నారు. రుద్ర అక్కడ ఉన్న వాళ్ళని మర్చిపోయి నవ్వుతూ అవనిని ప్రేమగా చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ అంత దగ్గరగా ఉండటం చూసి అందరూ తమలో తాము నవ్వుకుంటారు. అవని అందరి వైపు చూసి వాళ్ళు తమతో తాము నవ్వుకోవడం చూసి అవని రుద్ర చెవిలో రుద్ర పాట అయిపోయింది అందరూ చూస్తున్నారు అని చిన్నగా అతనికి మాత్రమే వినిపించేలా చెప్పింది. ఆమె చెప్పింది విని కూడా రుద్ర ఆమెను వదలకుండా ఆమెను తన చేతుల్లోకి తీసుకొని కళ్ళు మూసుకొని అందంగా నవ్వాడు. రుద్ర తనని వదలకపోవడం చూసి అవని కొంచెం సీరియస్ అయ్యి రుద్ర ప్లీజ్ నన్ను వదిలేయండి. మనల్ని అందరూ చూస్తున్నారు. మీకు అది కనిపిస్తుందా లేదా? అవని చెప్పింది విని రుద్ర కళ్ళు తెరిచి ఆమె కళ్ళలోకి చూసి ఆమె ఫేస్‌ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి హా! అవి నేను అందరిని చూస్తున్నాను. వాళ్ళు నవ్వు నవ్వు కూడా నేను వింటున్నాను. అవని తన ఫేస్ మీద నుండి రుద్ర చేతులు తీసి తెలిసి కూడా నువ్వు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావా? చుట్టూ ఒకసారి చూడండి. అందరూ మన వైపే చూస్తున్నారు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా. పాట అయిపోయింది. ప్లీజ్ ఇప్పుడు నన్ను వదిలేయండి రుద్ర. రుద్ర అవని నడుము పట్టుకుని తన దగ్గరికి లాక్కొని తన పెదవులతో ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి
చూడని నాకేం ప్రాబ్లం లేదు. నేను నీతో రోడ్డు మీద కూడా రొమాన్స్ చేయగలను అవి. ఈరోజు నిన్ను వదలనని అస్సలు లేదు. నాకు ఇబ్బందిగా లేనప్పుడు మరి నీకెందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది? అని క్యూట్‌గా నవ్వుతూ అన్నాడు. ఆ మాటలు విని రుద్రాని వెనక్కి తోసి, కానీ నాకు ఇబ్బంది ఉంది రుద్ర. ఎందుకంటే మన ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది. సో ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని నన్ను వదులు అని అంది. రుద్ర అవని నడుంపై చేయి వేసి మళ్ళీ తన దగ్గరికి లాక్కొని అక్కడ ఉన్న వాళ్ళని వదిలేయ్. నా మీద ఫోకస్ చెయ్యి బేబీ అని అన్నాడు. ఆ మాట విని అవని షాక్‌గా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అప్పుడే రణవీర్ స్టేజ్ పైకి వచ్చి అవని నడుము మీద చేయి వేసి తన దగ్గరికి లాక్కొని రుద్ర వైపు తిరిగి, ఇప్పుడు నేను కూడా నా వైఫ్‌తో డాన్స్ చేయొచ్చా? అని అడిగాడు. అది విని రుద్ర చిరునవ్వుతో సరే అని తల ఊపి అవని బుగ్గపై ముద్దు పెట్టి స్టేజ్ దిగి కిందకి వెళ్ళిపోయాడు. రుద్ర కళ్ళల్లో అల్లరిని చూసి అవని వెనక్కి తిరిగి రణవీర్ వైపు చూసింది. రణవీర్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కున్నాడు. రణవీర్ అవనిని తన దగ్గరికి లాక్కోవడంతో ఆమె పడిపోకుండా ఉండకుండా అతని వెన్ను చుట్టూ చేయి వేసి ఆమె తలపైకెత్తి రణవీర్ కళ్ళలోకి చూసింది. రణవీర్‌కి అతని అవని వైపు చూసి నవ్వుతూ డీజేకి సైగ చేశాడు. రణవీర్‌ని చూసి డీజే తల ఊపి పాటలు ప్లే చేస్తాడు. రణవీర్ తన ఫేస్‌ని అవని ఫేస్‌కి చాలా దగ్గరగా తీసుకొని వచ్చి ఆమె నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ అవి ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు తెలుసా? ఈ రోజు వరకు నేను ఏ అమ్మాయిని నా దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. నేను ఓన్లీ నా స్టడీస్ మీద, బిజినెస్ మీద కాన్సంట్రేషన్ చేశాను. కానీ నువ్వు నా లైఫ్‌లోకి వచ్చినప్పుడు నిన్ను చూసిన తర్వాత నా గుండె మొదటిసారి కొట్టుకుంది. ఐ లవ్ యూ అవి. ఐ లవ్ యూ సో మచ్. రణవీర్ చెప్పింది విని అవని రణవీర్ కళ్ళలోకి చూస్తూ నువ్వు నన్ను ఎప్పుడూ ఇలాగే ప్రేమిస్తావు కదా! నువ్వు నన్ను చీట్ చేసి వదిలేయవు కదా! అని ఆమె ఇంకా ఏదో మాట్లాడుతుంటే రణవీర్ ఆమె పెదవులు అందుకొని ప్రేమగా కిస్ చేస్తాడు. అవని కళ్ళు మూసుకొని అతని కిస్ ఫీల్ అవుతూ తిరిగి అతన్ని కిస్ చేస్తుంది. అది చూసి అక్కడ ఉన్నవాళ్ళు తల కిందకి దించుకున్నారు. ఆ దృశ్యాన్ని చూసి గాయత్రి, అమర్, ప్రజ్ఞ నవ్వుకుంటూ ఫేస్ తిప్పుకున్నారు. రణవీర్ అవనిని కిస్ చేయడం చూసి ఇషా కోపంగా పిడికిలి బిగించింది. రణవీర్ ఆమె పెదవులు వదిలి ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తాడు. అవని హ్యాపీ స్మైల్ ఇచ్చి రణవీర్ వెన్ను చుట్టూ చేయి వేసి అతన్ని హగ్ చేసుకుంది. రణవీర్ నవ్వుతూ ఆమె చుట్టూ చేయి వేసి గట్టిగా హగ్ చేసుకున్నాడు. 5 మినిట్స్ తర్వాత రణవీర్ హగ్ రిలీజ్ చేసి అవని చేయి పట్టుకొని ఆమెను స్టేజ్ కిందకి తీసుకువస్తాడు. ప్రజ్ఞ రణవీర్ దగ్గరికి వచ్చి నవ్వుతూ అన్నయ్య మీరిద్దరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఇప్పుడు రాజ్‌వీర్ అన్నయ్య అవి డ్యాన్స్ చేయాలి. రండి రాజ్ అన్నయ్య, రాజ్ అన్నయ్య ఇప్పుడు మీరు కూడా అవితో డాన్స్ చేయాలి. ఆ మాటలు విని అవని రాజ్‌వీర్ వైపు చూస్తే అతను కోపంగా ఆమె వైపు చూస్తాడు. రాజ్‌వీర్ కోపం చూసి అవని ఫేస్ పక్కకి తిప్పుకుంది. రాజ్‌వీర్ ప్రజ్ఞ వైపు చూసి నాకు డాన్స్ చేయాలని లేదు ప్రజ్ఞ అని అన్నాడు. ఆ మాట విని అమర్ సీరియస్‌గా రాజ్‌వీర్‌ని చూస్తూ నువ్వెందుకు డాన్స్ చేయవు రాజ్? రుద్ర, రణవీర్ కూడా డాన్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా నీ భార్యతో డాన్స్ చేయాలి. స్టేజ్ పైకి వెళ్లి డాన్స్ చెయ్యి. అవనిని స్టేజ్ పైకి తీసుకుని వెళ్ళు. ఆ మాటలు విని రాజ్‌వీర్ కోపంగా అవని వైపు చూసి ఆమె చేయి పట్టుకొని స్టేజ్ పైకి తీసుకొని వెళ్ళి ఆమె వైపు కోపంగా చూస్తూనే ఆమె చేతిని పట్టుకొని మరో చేతిని ఆమె నడుము మీద వేసి తన దగ్గరకు లాక్కున్నాడు. అది చూసి అవని అతన్ని దూరం నెట్టడానికి ప్రయత్నించింది. అవని రాజ్‌వీర్‌ని దూరం నెట్టినప్పుడల్లా రాజ్‌వీర్ ఆమెను తన దగ్గరకు లాక్కుంటున్నాడు. అవని రాజ్‌వీర్‌ని వెనక్కి తోసేయడానికి ప్రయత్నిస్తూ నన్ను వదులు రాజ్. నేను మీతో డాన్స్ చేయాలనుకుంటున్నానని తాతయ్యకి చెప్పలేదు. తాతయ్య నన్ను పంపారు. నాకు మీతో డాన్స్ చేయాలని కూడా లేదు అని అంది. అది విని రాజ్‌వీర్ కోపంగా ఆమె వైపు చూసి నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు పదే పదే నాకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నావు కదా! రాజ్‌వీర్ చెప్పింది విని అవని ఆశ్చర్యం, కోపం కలగలిపి అతని వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు? నేనెప్పుడూ నీ దగ్గరికి రావాలి అనుకోలేదు. రాజ్‌వీర్ కోపంగా అవనిని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకొని ఏది ఏమైనా నీకు ఇష్టమున్నా లేకపోయినా ఇప్పుడు నాతో నువ్వు డాన్స్ చేయాల్సిందే అని అన్నాడు. అవని రాజ్‌వీర్ వైపు తిరిగి నన్ను వదిలేయ్ రాజ్‌వీర్ ఆమెకు తన వైపు తిప్పుకొని ఆమె జుట్టులోకి చేయి పెట్టి నేను నిన్ను అస్సలు వదలను అని అన్నాడు. ఆ మాట విని అవని తన నడుము మీద నుండి అతని చేతిని తీసి నన్ను ఇలా టార్చర్ చేసి బాధ పెడితే నీకేం వస్తుంది? అని కోపంగా అతనికి మాత్రమే వినిపించేలా చిన్నగా అంది. రాజ్‌వీర్ అవని వైపు కోపంగా చూసి ఆమె చేతిని పట్టుకొని తన దగ్గరికి లాక్కొని బలవంతంగా హగ్ చేసుకొని నిన్ను టార్చర్ చేసి బాధ పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అవి. ఇప్పుడు నిన్ను ఇంకా ఎక్కువ బాధ పెడతాను. ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం లేదు. ఆ మాటలు విని అవని అతని నుండి దూరం జరిగి అయితే నాకు కూడా నువ్వంటే ఇష్టం లేదు. నువ్వంటే నాకు కూడా ద్వేషం అని అంది. ఆ మాటకి రాజ్‌వీర్ ఆమె వైపు కోపంగా చూసి ఆమె వెనక్కి తోస్తాడు.
రాజవీర్ సడన్‌గా తోయడంతో అవని బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతుంది. అప్పుడే రుద్ర, రణవీర్ స్టేజ్ పైకి పరిగెత్తుకొచ్చి అవనిని కింద పడకుండా పట్టుకుంటారు. అవని భయపడుతూ వాళ్ళిద్దరి వైపు చూస్తుంది. రణవీర్ అవనికి పైకి లేపి ఆమె షోల్డర్ మీద చేయి వేసి తన దగ్గరికి లాక్కున్నాడు. రుద్ర కోపంగా రాజ్‌వీర్‌ని చూస్తూ "నీకేమైనా పిచ్చి పట్టిందా రాజ్? అవిని ఎందుకు తోసావు?" అని చాలా అంటే చాలా కోపంగా అడిగాడు. రాజ్‌వీర్ రుద్ర వైపు చూసి కోపంగా "ఎందుకంటే నాకు ఈ అమ్మాయి అస్సలు నచ్చదు. నాతో ఉంటే ఈ అమ్మాయిని చంపేస్తాను" అని అతను తన మాటల్ని కంప్లీట్ చేయకముందే రుద్ర కోపంగా రాజ్‌వీర్ చెంపపై కొట్టాడు. అది చూసి అందరూ సైలెంట్ అయిపోయి ఆచ్ ఆశ్చర్యంగా రుద్ర వైపు చూశారు. రాజ్‌వీర్ కూడా ఆశ్చర్యంగా రుద్ర వైపు చూశాడు. ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ అందరికీ తెలుసు. కానీ ఈరోజు మొదటిసారి అవని కోసం రుద్ర రాజ్‌వీర్‌పై చేయి చేసుకున్నాడు. అది రాజ్‌వీర్‌కి భరించడం చాలా కష్టంగా ఉంది.